ఎంఆర్పిఎస్ జిందాబాద్, ఎంఆర్పిఎస్ జిందాబాద్. గౌరవ మందకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి, గౌరవ మందకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మాదిగల ఐక్యత వర్ధిల్లాలి, మాదిగల ఐక్యత వర్ధిల్లాలి. ఎంఆర్పిఎస్ జిందాబాద్, ఎంఆర్పిఎస్ జిందాబాద్. ఈరోజు జగిత్యాల మండలంలోని మోరపల్లి గ్రామంలో మరి గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరి మొన్న 12 తారీఖు నాడు హైదరాబాద్లో మన ఎస్సీ వర్గీకరణ గురించి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి అక్కడ మీటింగ్లో మనం ఎప్పుడైతే ఎస్సీ వర్గీకరణ గురించి 26 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నామో మరి ఆనాడు మనకు 99 ఎన్నికలల్లో చంద్రబాబు ఆనాడు మనకు హామీ ఇచ్చి మరి నన్ను గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి అయితే మీ వర్గీకరణ చేస్తా అని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. మరి చెప్పిన ప్రకారం 99 ఎన్నికల్లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా మన టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2000 సంవత్సరంలో మన వర్గీకరణ విషయంలో ఆనాడు తీర్మానం చేసి వర్గీకరణ పెట్టడం జరిగింది. మరి అప్పుడు ఆ 2000 సంవత్సరం నుండి మరి 2004 వరకు అది రిజర్వేషన్ కొనసాగడం జరిగింది. మరి అప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉద్యోగాల ఫలితంగా మనకు 30,000 ఉద్యోగాలు పెడితే ఆనాడు మనకు 26,000 ఉద్యోగాలు మన మాదిగలకు రావడం జరిగింది. మరి అట్లాగే 8,000 ఉద్యోగాలు మరి మన మాల వర్గంలకు వెళ్లడం జరిగింది. మరి ఆనాడు మనకు 4 సంవత్సరాలు మనకు రిజర్వేషన్ ఉంటేనే మరి 30,000 ఉద్యోగాలు సాధించడం జరిగింది. మరి ఈనాడు మళ్ళా దాన్ని ఆనాడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అప్పుడు వాళ్ళు మాల వర్గానికి చెందినటువంటి మంత్రులు మరి వాళ్ళందరూ కలిసి ఆనాడు సుప్రీంకోర్టులో ఇది రాష్ట్ర పరిధిలో చెల్లదని చెప్పి ఆనాడు సుప్రీంకోర్టులో కేసు ఎత్తే ఆ కేసు వలన అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఇది మన రిజర్వేషన్ని కొట్టివేయడం జరిగింది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు మనము ఎస్సీ వర్గీకరణ గురించి మరి అన్నగారి నాయకత్వంలో మనం ఇప్పటి వరకు ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. మరి ఆ ఉద్యమాలు చేసుకుంటూ మరి సామాజిక ఉద్యమాల వైపు కూడా మనం చేసుకుంటూ ఇవాళ ఎన్నో సామాజిక వర్గాలకై అందరికీ మనకు ఎన్నో సాధించడం జరిగింది. మరి ఆనాడు 6 కిలోల బియ్యం కానీ ఆరోగ్యశ్రీ కార్డు కానీ మరి ఇవాళ మన ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఆనాడు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో తీర్మానం చేసి దానికి కొన్ని సవరణలు చేస్తామని అప్పుడు తీసేయాలని చెప్పి అంటే ఆనాడు మనం సింహగర్జన పేరు వేసి ఆనాడు మీటింగ్ పెట్టుకొని వరంగల్లో మనం ఇక్కడికి వెళ్ళి కూడా ఎంతో మంది దాంట్లో పాలు పంచుకొని మరి అలాగే ఆ వర్గీకరణ దాని చట్టాన్ని కూడా మనం ఎస్సీ ఎస్టీ చట్టాన్ని కూడా కాపాడుకోవడం జరిగింది. మరి అదే విధంగా మరి ఈనాడు మనకు మొన్న ఆగస్టు 20 నాడు మనకు అక్కడ ఏదైతే ప్రభుత్వం ఉందో దీని మీద కొంత 5 జడ్జీలతోని కమిటీ వేసి దాని మీద విచారణ చేయాలంటే మరి ఇది ఇప్పుడైతే మనకు 2000 సంవత్సరంలో రిజర్వేషన్ జరిగిందో రాష్ట్రంలో మరి ఇప్పుడు కూడా అదే విధంగా రాష్ట్ర పరిధిలో చేసుకోవచ్చు అని చెప్పి మనకు ఆగస్టు 20 నాడు మనకు ఒక తీర్మానం చేసి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ తీర్పు ఫలితంగా మనం ఇవాళ తీర్పు వలన ఇవాళ ఎప్పుడైతే మళ్ళీ మనం వర్గీకరణ విషయంలో మనం పోతామో మరి మళ్ళా ఆనాడు ఎప్పుడైతే వ్యతిరేకం చేసినటువంటి వర్గం ఉందో మరి ఇవాళ వాళ్ళు కూడా దీన్ని మళ్ళీ ఎదుర్కోవడానికి కొట్టేయడానికి మళ్ళీ ప్రయత్నాలు కొనసాగిస్తారు. కాబట్టి మరి అదే విధంగా మనం దానికి కూడా మనం ఆనాడు మనం 2004 సంవత్సరంలో అది కొట్టివేయడం ఎందుకు జరిగిందంటే ఆనాడు మన మాదిగలం ఐక్యంగా ఉన్నాం కావచ్చు, కానీ ఇంత ఉబ్బు ఎత్తున లేదు కాబట్టి అప్పుడు ఆర్థికంగా మన దగ్గర డబ్బులు లేవు. మరి అప్పుడు మందకృష్ణ అప్పటికి 6 సంవత్సరాల ఉద్యమం కొనసాగింది కాబట్టి మరి అప్పుడు మనం డబ్బులు పెట్టుకునే కాడ మనం లేమని చెప్పి ఆనాడు ఎప్పుడైతే మనలో చూసి వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు కొట్టేయడం జరిగిందో ఇదే ప్రయత్నం మళ్ళీ చేస్తారేమో అని అన్నగారు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఆనాడు మనం పెట్టలేని పరిస్థితులు ఉన్నాం కావచ్చు, కానీ ఇప్పుడు మాత్రం ఇంటికి వేసుకొని గడప గడపకు 5దో 10దో వేసుకొని అయినా కానీ ఇవాళ మళ్ళీ మనం దీన్ని సాధించుకునే విషయంలో మనం ఇంటింటి ప్రచారం చేస్తూ అన్ని విలేజ్లు తిరగాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మరి మన జిల్లా అధ్యక్షులు గారు ప్రతి మండల ఇన్ఛార్జీలను ప్రతి విలేజ్ కి వెళ్లి ఇంటింటి ప్రచారం చేయాలని చెప్తే మేము ఇంటింటి ప్రచారంలో అన్ని ఊర్లు తిరుక్కుంటూ మరి ఈ రోజు ఈ ఊరికి రావడం జరిగింది. మన సీనియర్ అన్నగారు మన బొల్లె గంగారాం గారు మనకు సహకారం చేసి అన్న నేను సంఘం ఉంటుంది మాది సంఘం రోజు రాండి అని చెప్తే మేము ఈ రోజు రావడం జరిగింది. మరి ఇక్కడ వీళ్ళందరూ సమావేశపరిచి వీళ్ళందరూ ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇప్పుడు ఈ రోజు ఇక్కడ కమిటీ వేయడం జరుగుతుంది. మరి దీనికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు గంగారాం గారు మరి అదేవిధంగా సీనియర్ నాయకులు బొల్లె గంగన్న గారు మరి మన జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జి పడిగల మల్లన్న గారు మరి ఇప్పుడు ఇక్కడ మన సమావేశం అయినాం కాబట్టి ఇక కమిటీ వేసుకునే వరకు మీరు అందరూ సహకరించాలని కోరుతూ మరి ఒక్కసారి అందరికీ పేరు పేరున ఎంఆర్పీఎస్ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జి మల్లన్న గారు ఒక మాట్లాడగలుగుతారు. डायरेक्ट सब्जेक्ट
నేడు జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసినటువంటి మరి అంబేద్కర్ సంఘం అధ్యక్షులకు మరి ఇదే గ్రామం నుండి ఎంఆర్పిఎస్లో మరి సీనియర్ నాయకులు మరి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అన్న గంగరమన్న గారికి, నియోజకవర్గ ఇన్ఛార్జి మల్లన్న గారికి, మండల ఇన్ఛార్జి మరి గంగరమన్న గారికి, గ్రామ సర్పంచ్ గారికి, మరి ఇక్కడ ఉన్న నా తోటి మాదిగ బిడ్డలందరికీ పేరు పేరున ఎంఆర్పిఎస్ సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు భారతదేశంలో రాజ్యాంగాన్ని రచించినప్పుడు మరి అంటరాని కులానికి, ఊరుకు బయట నివసిస్తున్నటువంటి షెడ్యూల్ క్యాస్టు ఉన్నటువంటి శూద్రులందరికీ మరి రాజ్యాంగంలో హక్కు కల్పించడం జరిగింది. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కే మరి ఎస్సీ షెడ్యూల్ కులంలో 59 కులాలు ఉంటాయి. మరి 59 కులాలు అనేటివి ఎస్సీ కేటగిరీకి వస్తాయి. కాబట్టి అందులో కేటగిరీలో ఉన్నటువంటి రాజ్యాంగ ఫలాలు జనాభా తమాషా ప్రకారంగా మరి అన్ని 59 కులాలు సమానత్వంతో మరి పంచుకోవాలన్న ఉద్దేశంతో ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రిజర్వేషన్ పెట్టడం జరిగింది. దాన్ని మూల సూత్రాన్ని గ్రహించినటువంటి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు మరి 1994లో మరి ఎంఆర్పిఎస్ను మాదిగ దండోరను స్థాపించి మన అస్తిత్వం కోసం, మన హక్కుల కోసం, మరి రాజ్యాధికారం కోసం ఆనాడు ఒక 3 నిదానాలతోటి మరి ఎంఆర్పిఎస్ను స్థాపించి మనము 1994లోనే మరి అంతకుముందు కులం పేరు చెప్పుకోవడానికే మనము మరి చెప్పుకోలేని పరిస్థితుల్లో మందకృష్ణ మాదిగ గారు మరి సగర్వంగా రావు రెడ్డి ఏ విధంగా రావాలని మరి రెడ్డి మాట్లాడుతున్నాయి. మేము పరిష్కారం చేస్తాం, 100 రోజుల్లో బీజేపీ ప్రభుత్వం అయితే నేను 100 రోజుల్లో మీకు పరిష్కారం చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. దానికి మనం మద్దతు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నేను విషయమైన కమిషన్ వేసిన ఆ కమిషన్ రిపోర్ట్ మా దగ్గర ఉంది, ఖచ్చితంగా నేను వర్గీకరణ చేస్తాం. మాదిగల ఆత్మగౌరవ సమస్య, మాదిగల హక్కుల సమస్య, మాదిగలు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటం, దీన్ని ఖచ్చితంగా మేము అమలుపరుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తే మనం దానికి మద్దతు ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం నేను అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ఈ సమస్యను మరి ప్రధానమంత్రితో కూర్చొని నేను అసెంబ్లీలో తీర్మానం చేసి మరి దీన్ని సాధిస్తామని చెప్తే మరి కేసీఆర్ గారికి సుత సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే మనము మరి ఏదైతే మనకు ఉన్నటువంటి మనకి ఏ రిజర్వేషన్ జరిగితే మన కుటుంబాలు బాగుపడతాయో, ఏ వర్గీకరణ జరిగితే మన పిల్లలు బాగుపడతారో దీన్ని సాధించుకోవాలన్నదే ఉద్దేశంతో మనము అన్ని పార్టీలకు సపోర్ట్ ఇచ్చుకుంటైనా చేసినా కానీ అన్ని పార్టీలు ఇలా ఓటు బ్యాంక్ అయినా చూస్తున్నాయి తప్ప మన సమస్యను పరిష్కరించలేదు. సమస్కరించకపోగా మనల్ని చీల్చే కుట్ర చేసిర్రు. మందకృష్ణ మాదిగ ఉద్యమం ఇవాళ దక్షిణ భారతదేశంలోనే దళిత నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మందకృష్ణ మాదిగ గారు. అంత పెద్ద ఉద్యమం సాగిస్తున్న 26 సంవత్సరాల నుంచి అల్పెరుగని పోరాటం చేస్తున్నటువంటి ఒకే దళిత నాయకుడు మందకృష్ణ మాదిగ గారు. ఎలాగైనా మందకృష్ణ మాదిగ గారి ఉద్యమాన్ని గెలిచాలి, మందకృష్ణ మాదిగను బలహీనపరచాలి, మాదిగలను విచ్ఛిన్నం చేయాలనే కుట్రలో భాగంగానే ఇవాళ రాజకీయ పార్టీలు మన మాదిగల మధ్య ఇవాళ స్వేరోస్ అని, దళిత శక్తి అని, ఇంకోటి అని వేరే లీడర్లందరినీ తీసుకుని వచ్చి మన మాదిగలు చీల్తామని కుట్ర చేసిన, ఎన్ని కుతంత్రాలు చేసినా మన మాదిగలు ఏకతాటిపై ఉన్నాం కాబట్టి ఆయనకి ఎవరికి సుత చేతికి చిక్కకుండా ఇవాళ ఉద్యమం నడుస్తుందంటే ఇది నిజంగా మన మాదిగల మరొక విజయంగా మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ గౌరవ మందకృష్ణ మాదిగ గారు మరి మనకొక భారతదేశానికి దిక్కిస్తూ చూపించే దశలో ఇవాళ మనం భారతదేశంలో ఉన్నాం. ఖచ్చితంగా మనం మందకృష్ణ మరి మహాజన సోషలిస్ట్ పార్టీని మళ్ళా స్థాపించడం జరిగింది. ఆ మహాజన సోషలిస్ట్ ద్వారానే రేపు మనం అధికారంలోకి రావడానికి మనకు ఒక పార్టీ ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ ఏ పార్టీలు అయితే ఇవాళ బీజేపీ పార్టీ ఒక కాపు సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి బండి సంజయ్ కుమార్ గారికి మరి ఇవాళ బీసీ అధ్యక్షుడు ఇస్తే ఏకదాటిగా 300 కాపు వన్ సైడ్ గా బీజేపీ పైకి వెళ్ళిండ్రు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఒక దొర పార్టీ కాబట్టి వన్ సైడ్ గా దొరలు వెళ్ళిండ్రు. ఇవాళ రెడ్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి రెడ్లందరూ కాంగ్రెస్ లో ఉన్నారు.
ఇవాళ ఎంఎస్పీ మాదిగల మరి మహాజన సోషలిస్ట్ పార్టీ మన పార్టీ ఉన్నది కాబట్టి మాదిగలందరూ మన వైపు నిలబడి మనం రాజ్యాధికారం సాధించుకునే దిశగా వెళ్ళాలని సందర్భంగా మన ఇక్కడ ఉన్నటువంటి యువకులకు కానీ పెద్ద మనుషులకు కానీ అందరికీ పేరు పేరున తెలియజేస్తా ఉన్నాం. రాబో రోజుల్లో మరి ఏబిసిడి వర్గీకరణ కోసం మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మనకు 27 నాడు సుప్రీంకోర్టు ఏమిచ్చిందంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మరి విభజించుకోవచ్చు, జనాభా తామాషా ప్రకారంగా మరి వర్గీకరణ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇది న్యాయమైన డిమాండ్, దీన్ని చేసుకోవచ్చు అని మొన్న మనకు ఆగస్టు 27న మరి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఇవ్వడానికి ఇవాళ మనం అగ్రపార్టీల దగ్గర మరి చేతులు వేసి అడుక్కుంటున్నాము. కానీ ఇక రాబో రోజుల్లో మహాజన సోషలిస్ట్ పార్టీ మనదే అధికారంలోకి తెచ్చుకుందాం, వర్గీకరణ మనమే చేసుకుందాం. ఏది ఏమైనా మరి రాజ్యాధికారం అనేది నిజంగా జాతి మనగడ ఉంటుంది. రాజ్యాధికారం సాధించుకునే దిశగా మనం ముందుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారు దళితున్న ముఖ్యమంత్రి చేస్తా, తెలంగాణ వస్తే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, ఏ దళితంలో చదివిన 10వ తరగతి చదివిన వాళ్ళకి సుత అటెండర్ పోస్ట్ ఇస్తాను మనకు చెప్పి మాయ మాటలు చెప్పి ఓట్లేపించుకొని అధికారంలోకి వచ్చి మరి 7 సంవత్సరాలు గడుస్తున్నా కనీసం ఒక్కరికి ఒక గుంట భూమి పంచిందా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఒక గుంట భూమి పంచకపోగా మరి ఏదైతే పల్లె ప్రగతి పేరుతోటి మరి దళితులకున్న మాదిగలకు ఉన్నటువంటి అర్ధగుంట ఎకరమో ఉన్న భూమిని శ్మశాన వాటికల పేరుతోటి రైతు వేదికల పేరుతోటి ఉన్న భూములను తెలంగాణ రాష్ట్రంలో 6 నెలల్లో 4 లక్షల ఎకరాల భూముల మడి గుంజుకున్నది తప్ప ఒక గుంట భూమి పంచలేదని సందర్భంగా తెలియజేస్తాం. అంటే ఇలాంటి కార్యక్రమాలు ఆ ప్రభుత్వాలు చేస్తా ఉంటే మనము దానికి కొమ్ము కాస్తూ ఆ జెండాలు పట్టుకొని ఆ జెండాలు ఎంబడి తిరిగితే మనకేమైనా న్యాయం జరుగుతుందా? ఈ కంచెలి మన యువత గాని మన పెద్ద మనుషులు గాని మన జెండాని పట్టుకుందాం, మనం అధికారంలోకి వస్తాం. ఏదైతే 3 ఎకరాల భూమి ఇస్తాను లేదు కానీ ఇస్తాను ఇయ్యలే కాదు కానీ ఖచ్చితంగా మనం అధికారులకు వస్తాం. 3 ఎకరాల భూమి పంచుకుందాం. ఒకవేళ భూమి అందుబాటులో లేకపోతే 30 లక్షల రూపాయలు వారి కుటుంబం మీద డిపాజిట్ ఇస్తామని మందకృష్ణ మాదిగ గారు ముందే మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఏదైతే వర్గీకరణ అనేది మన జీవిత కళ, ఆ కళను నెరవేర్చుకునే దశలో మనం అంతిమ పోరాటంలో ఉన్నాం కాబట్టి ఆ పోరాటంలో మనం మరి సాధించుకోవాలి, నెగ్గవలసిన అవసరం ఉంది. మన అపోజిట్ వర్గం కానీ వాళ్ళు కోర్టుకెళ్ళి మళ్ళీ దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని సాధించుకునే ప్రయత్నంలో మనం ఉన్నాము, వాళ్ళు ఆపే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. మనం ఎలాగైనా సాధించుకుందామంటే ఆనాడు ఆర్థికంగా లేకపోవడం వల్ల మనము కేసు ఓడిపోయినాం. మన జాతి ఉంది, ఏమి పెట్టకపోవచ్చు, కనీసం ఒక 100 రూపాయలు మనం జాతి కోసం ఖర్చు పెట్టగలుగుతాం. ప్రతి ఒక్కరు తన వంతు పాత్ర ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి. అసెంబ్లీలో సాధించుకోవడం జరిగింది. అసెంబ్లీలో చట్టం చేసి మరి ఆనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే మరి రాష్ట్రపతి ఆమోదం కూడా పొందింది. కానీ మరి పార్లమెంటులో చట్ట సవరణ చేయాలి, పార్లమెంటులో చట్ట సవరణ చేసి పార్లమెంటు చట్టం చేస్తేనే ఈ చట్టం చెల్లుద్ది. కాబట్టి అంతవరదాకా చెల్లదని అప్పుడు వెంకట సామాన్య ఒక మంత్రి, మాల సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రి మరి కోర్టులో కేసు వేయడం వల్ల దాన్ని 2004 సంవత్సరంలో కొట్టివేయడం జరిగింది. ఆ కొట్టివేసిన తర్వాత మళ్ళా మనం యథాతిథికి వచ్చినాం. మరి అప్పటి నుండి మనం అల్పెరగని పోరాటం చేస్తున్నాం, మన జాతిని చైతన్యం చేస్తున్నాం, అనేక ఉద్యమాలు చేస్తుంటాలే. రేపు బలమైన లాయర్ను పెట్టుకొని ఇప్పుడు వదులుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మన వర్గీకరణ సాధించి తీరాలన్న ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ గారు ప్రతి గ్రామం వెళ్ళండి, ప్రతి మండలం వెళ్ళండి, ప్రతి ఇంటింటికి వెళ్ళి మన వర్గీకరణ కోసం మనం ఆనాడు సాధించిన ఫలాలు చెప్పండి. మనం ఏదైతే వర్గీకరణ సాధిస్తే మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనం సాధించాలని గడప గడపకి వెళ్ళి చెప్పి వాళ్ళ వంతు ఆర్థిక సాయము వాళ్ళు 10 రూపాయలని 50 రూపాయలని 100 రూపాయలని వాళ్ళు వేయడం ఒక ఎత్తు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఒక ఎత్తు. ఇది మనం ప్రచారం చేయాలి. మన ఊరు రేపు మందకృష్ణ మాదిగ గారు ఏ ప్రోగ్రాం తీసుకున్నా, ఏ మీటింగ్ అని తీసుకున్నా లక్షలాది మంది మరి మనం వెళ్ళి ఆ విధాన్ని సాధించుకున్నట్టయితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. దానికోసమే అన్నగారు మరి అన్ని గ్రామాలకు వెళ్ళమంటేనే ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. జగిత్యాలలో 18 మండలాలు తిరుగుతున్నాం, ప్రతి గ్రామం తిరుగుతున్నారు. అన్ని గ్రామాలలో జనాన్ని సమీకరిస్తాం, నిధులు సమీకరిస్తాం. ఏదైతే వర్గీకరణ సాధించుకో దిశ మనం అందరం వెళ్దామని ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మోరపల్లి గ్రామంలో ఉన్న మాదిగ సోదరులందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.